ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. పేతురు భవిష్యత్ విషయంలో తన దాసులైన వారు ఏ విధముగా ఉండవలనని ఈ వాక్యములో తెలియచేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచింది విడుదలకే అయినా మీ విడుదలను శరీర స్వభావానికి అవకాశంగా వినియోగించుకోకండి. దానికి బదులు ప్రేమభావంతో ఒకరికొకరు సేవ చేయండి. కాబట్టి మీ శరీరాలను దేవునికి సమర్పించండి. ఈ అర్పణ సజీవమైనది, పవిత్రమైనది, దేవునికి ప్రీతికరమైనది. ఇలా చేయడం మీ యుక్తమైన సేవ. ఈ లోకం తీరుకు లొంగకండి గాని మీ మనసు కొత్తది కావడం వల్ల పూర్తిగా మార్పు చెందుతూ ఉండండి. అప్పుడు దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకోగలుగుతారు. దేవుని చిత్తం మంచిది, ప్రీతికరమైనది, ఏ లోపమూ లేనిది. క్రీస్తు మనకు విడుదల ఇచ్చినది మనం పాపంలో జీవించాలని కాదు. పాపం చేయడం స్వేచ్ఛ కాదు, అది అన్నిటికన్నా చెడ్డ దాస్యం. క్రీస్తు మనల్ని విడుదల చేసినది మనం ఇష్టపూర్వకంగా దేవునికి ఒకరినొకరికి సేవకులం కావాలని. మనం శరీర స్వభావానికి లోనై ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వల్ల రెచ్చిపోయిన పాపిష్టి కోరికలు మన శరీర భాగాలలో పనిచేస్తూ వచ్చాయి, మరణం కోసం ఫలించాయి. శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై ఉన్న కారణంగా అది ఏమి చేయలేకపోయిందో దానిని దేవుడే చేశాడు. తన సొంత కుమారుణ్ణి భ్రష్ట శరీర స్వభావాన్ని పోలిన రూపంతో పంపాడు. పాపాల కోసం బలిగా పంపాడు. శరీర స్వభావంతో ఉన్న పాపానికి తీర్పు తీర్చాడు. గనుక శరీర స్వభావంతో ఉన్నవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. శరీర స్వభావానికి లోనైన వారు శరీర స్వభావానికి చెందిన విశేషాల మీద మనసు పెట్టుకుంటారు. దేవుని ఆత్మకు లోనైన వారు ఆత్మ విశేషాల మీద మనసు పెట్టుకుంటారు. లోబడేందుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా ఇచ్చివేసుకుంటారో, దేనికి లోబడతారో దానికే దాసులై ఉన్నారని మీకు తెలియదా? పాపానికి దాసులైతే దాని ఫలితం మరణం, విధేయతకు దాసులైతే దాని ఫలితం నిర్దోషత్వం. విశ్వాసులకు స్వేచ్ఛ ఎలా వస్తుందో చూడండి. వారి విషయంలోనైతే క్రీస్తు శుభవార్తకు ఉపదేశాలకు లోబడడమే ఈ స్వేచ్ఛ. ఇది మరెవరో బలవంతంగా వారిని దాసులుగా చేయడం కాదు. ఆయన సంకల్పం ప్రకారం చేసేందుకు సంతోషంతో మనసారా సమ్మతించి ఒక దయగల యజమానికి లోబడడమే. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. నీ వాగ్దానములో తండ్రి, పేతురు భక్తుడు నాయన ఉపదేశించిన రీతిగా భవిష్యత్తులో మేము ఏ విధముగా విశ్వాసములో ఉండాలి, మాలో ఏ విధమైన ఆత్మీయ కదలిక ఉండాలి అని సెలవిస్తున్నాడు. తండ్రి, మాకిచ్చిన స్వతంత్రాన్ని మేము వృధా చేసుకొనక వ్యర్థమైన వాటిల్లో మేము స్వతంత్రులుగా ఉండి మేము చేసిన పాపములను కప్పే విధముగా స్వతంత్రము ఉండకూడదని, దానిని దేని కొరకు ఉపయోగించాలి అనే దానిని నీ దాసుడైన పేతుడి ద్వారా మీరు మాకు సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ ప్రపంచంలో మేము జీవిస్తుండగా లోక సంబంధమైన క్రియలలో మేము చెడు చేయుటకును దుష్టత్వములో ఉండుటకును మా స్వతంత్రము ఉపయోగపడేదనగా కాకుండా తండ్రి, నీ ఆత్మీయ విషయంలోనూ నీ పరిశుద్ధమైన మార్గంలో నడుచుటకు సహాయపడుటకును మా స్వతంత్రతను మేము నాయన వినియోగించుకునే వారులాగన మా యొక్క జీవితాలను సరిచేసి పవిత్రమైన నీ బిడలుగా మమ్మల్ని నిలవబెట్టండి. మా స్వతంత్రత వలన మేము పాపము చేసేవారంగా కాకుండా మాకు మీరిచ్చిన ఈ స్వేచ్ఛా జీవితంలో మేము నీ ఆత్మీయ విశ్వాసమునందు ఆత్మీయ జీవితంలో స్వేచ్ఛను కలిగి జీవించేవారముగా ఉండులాగన సహాయం దయచేయండి. తండ్రి,
అన్యులను చూసి మేము నాయన మత్సరపాటుపడి తండ్రి వారు చేసినట్లు మేము చేసేవారముగా కాకుండా మీరు మాకిచ్చిన స్వేచ్ఛను బట్టి ఆత్మీయ విషయంలో మేము స్వేచ్ఛ కలిగి ఇతరులను నీ మార్గంలోకి నడిపించగలిగే మంచి దాసులుగా మమ్మల్ని ఉంచండి. నీ దాసులైన వారు అనేక మంది నీ సేవలో అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ సేవా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క దాసుని వారికిచ్చిన ఆత్మీయ విషయమైన స్వేచ్ఛను నిరుపయోగంగా ఉంచకుండా తండ్రి అనేక ఆత్మలు రక్షింపబడుటకు సహాయకారిగా ఉండలాగున ప్రతి ఒక్కరిని నీ స్వేచ్ఛలో మరి నాయన పరిశుద్ధులుగా జీవించుటకు సహాయం దయచేయమని నీ కృపా సన్నిధి ఎల్లవెల్లడా మా అందరిపైన ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.